T6 న్యూస్ నేను సమరత. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నూతనంగా 20 లక్షల రూపాయలతో నిర్మించిన పల్లె దవాఖానాను మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పల్లె దవాఖానాలో వైద్యులు, ల్యాబ్, ఫార్మసీ, ఓపీ గదులను మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముల్కనూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ముల్కనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేయాలని, అప్గ్రేడ్ చేసే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ దామోదర రాజనరసింహతో మాట్లాడతానని అన్నారు. రాబోయే ఎండాకాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. వివిధ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలోని బొల్లోనిపల్లి గ్రామంలో 170 లక్షల రూపాయలతో గట్ల నరసింహాపూర్ వరకు రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. పల్లె దవాఖానా పేరు మీద ముల్కనూరులో ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఇప్పటికే ముల్కనూరులో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ చేయాలని కోరుతా ఉన్నా. ఇది పెద్ద గ్రామము, ఇక్కడ ఉండేటువంటి ఫ్లోటింగ్ పబ్లిక్ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వివిధ గ్రామాల వాళ్ళు ఇక్కడ ఒకటి ఆ హాస్పిటల్ కొంచెం పెద్ద స్థాయిలో జరిగితే బాగుంటుందని స్థానిక ప్రజల ఆకాంక్ష. దానికి అనుగుణంగా నా దృష్టికి తీసుకొచ్చి దాన్ని రిప్రజెంట్ చేస్తాను. నేను వైద్య శాఖ మంత్రి పెద్దలు అన్న దామోదర రాజనరసింహ గారిని, ముఖ్యమంత్రి గారిని కోరి ఆ అప్గ్రేడేషన్తో పాటుగా మిగతా గ్రామాల్లో ఎక్కడెక్కడైతే ఆరోగ్యానికి సంబంధించిన అంశాలున్నాయో ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావచ్చు, పల్లె దవాఖానలు కావచ్చు, అవసరమైతే మొబైల్ సంబంధించిన విషయాల లోపల కూడా మరి అటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు పోతాం. ఇప్పటికే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కానీ రాబోయే ఎండాకాలంలో ఎక్కడ ఇబ్బంది ఉండొద్దనే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. చిన్న చిన్న అంశాలు దృష్టికి వచ్చినా వాటిని పరిష్కారం చేసేది కొనసాగుతారు.
అదేవిధంగా పంచాయతీరాజ్ సమయ రోడ్లకు కూడా గతంలో ప్రతిపాదించబడ్డ రోడ్లు కావచ్చు, పనులు ప్రారంభించకుండా నిలిచిన రోడ్లు కావచ్చు, అన్నీ కూడా వేగవంతంగా ఆ పనులన్నీ ప్రారంభం చేసే దిశలో కూడా కార్యాచరణ తీసుకోబోతున్నారు. ఒకటి ఇక్కడ ఉన్న మోడల్ స్కూల్లో మొత్తం గ్రౌండ్ మొత్తం అంతా కుంటలో జరిగింది, పిల్లలకు చాలా ఇబ్బంది పడుతుంది. దాని మీద మీరు ఏ విధంగా చర్య తీసుకోగలుగుతారు? మోడల్ స్కూల్కి సంబంధించి నేను ఒకసారి సందర్శించి అక్కడ ఈ విద్యార్థులకు అవసరమైనటువంటి సమస్యలు ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయగలుగుతారో చేస్తాను. నేను మొన్న వస్తూ ఉంటే వెనక వృత్తి దగ్గర ఉండేటువంటి ఒక మోడల్ స్కూల్లో పిల్లలకు బస్ సౌకర్యానికి ఇబ్బంది అయింది. నేను వెంటనే ఆ డిఎం గారిని వాళ్ళని సంప్రదించి ఆ పాఠశాల బయట వచ్చి ఇబ్బంది పడకుండా చూడమని చెప్పి అడిగినా దాన్ని ఆ విధంగానే ఇక్కడ కూడా ఉండబడ్డాడు. ఇప్పుడైతే వర్షాలు ఏమి లేవు కానీ భవిష్యత్తు సీజన్ వచ్చే లోపల ఆ పాఠశాల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాను. అంటే మీ దృష్టికి వచ్చింది కాబట్టి స్థానికంగా ముల్కనూరు